భీమవరం నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన గ్రామంలో తుందూర్రు, జొన్నలగరువు గ్రామాలు కీలకమైనవి. అయితే మన గ్రామాలను గత ప్రభుత్వాలు, పాలకులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు, అభివృద్ధి చేసింది లేదు. అయితే 2019 ఎన్నికల్లో మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత మన గ్రామాలను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్లారు. ఈ 5 ఏళ్ల కాలంలో మన తుందూర్రు, జొన్నలగరువు గ్రామాలలో 60 లక్షలతో జీఎస్బీ రోడ్లు, 5.10 లక్షలతో సీసీ రోడ్లు, 2,15 లక్షలతో సురక్షిత మంచినీరు అందించేందుకు మంచినీటి ట్యాంకు, పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు. 38.45 లక్షలతో నాడు నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేశారు. 48.5 లక్షలతో సచివాలయం నిర్మాణం, 23.41 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం, 3 లక్షలతో శానిటరీ కాంప్లెక్స్, ఇలా వివిధ అభివృద్ధి పనులకు సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మన గ్రామానికి 16,02,19,537 రూపాయలు లబ్ధి చేకూరింది. మొత్తంగా సంక్షేమ మరియు అభివృద్ధి కలిగిన మన తుందూర్రు, జొన్నలగరువు గ్రామాలకి 20 కోట్ల రూపాయల మేలు జరిగింది. ఈ రోజు మన తుందూర్రు, జొన్నలగరువు గ్రామాలు కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెంది సంక్షేమంలో పరుగులు పెడుతున్నాయి అంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. ఇది వరకైతే అమ్మఒడి అన్నది అలాంటిదైతే ఏమీ లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చదువుకున్న నా పిల్లలందరినీ మేము చదివించుకోగలుగుతున్నామండి. డోక్రా పదవులు కూడా మాకు చాలా బాగున్నాయండి. ఇల్లు స్థలాలు కూడా మాకు ఇల్లు లేని కూడా ఇల్లు స్థలాలు ఇచ్చారండి, లోన్ ఇచ్చారండి. ఇల్లు కూడా మేము కట్టుకున్నాము. చాలా మంచిగా జరిగింది. ఇంతకు ముందు ప్రభుత్వం కంటే మాకు జగనన్న ప్రభుత్వంలో చాలా మంచి జరిగింది, మేలు జరిగింది అనుకుంటున్నాము. అభివృద్ధి గతం మీద ఎక్కువగా ఉన్నది. ఈ 5 సంవత్సరాల్లో కూడా మరి ఎమ్మెల్యే గారు మా గ్రామంలో అభివృద్ధి చేసిన పనులు చాలా గట్టిగా ఉన్నాయండి. 3 ఎకరాలు లేవుడ్ అంటే సుమారు 130 మందికి ఇళ్ల పట్టాల తలాలు ఇవ్వటం, మరి దాంట్లో రోడ్లు వేయటం, దాంట్లో మరి మంచినీళ్ళు పైపులు, ఆ తర్వాత కరెంటు, అది బాగా జరిగింది. రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యేగా మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారే రావాలి. గ్రంథి శ్రీనివాసరావు గారు రావాలనుకుంటున్నాం. గెలిచేది గెలిచింది. గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన తుందూర్రు, జొన్నలగరువు గ్రామాల అభివృద్ధి. గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.